విజయవాడలో నిర్మాణం పూర్తి చేసుకున్న షాదీఖానాను వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పరిశీలించారు. వైఎస్ఆర్సీపీ హయాంలో నిర్మాణం పూర్తయిన షాదీఖానాపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకొని తాళాలు తెరవాలని హితవు పలికారు. మైనారిటీల చిరకాల కోరిక అయిన షాదీఖానా 2.5 కోట్లతో వైఎస్ జగన్ పాలనలో నిర్మాణం జరిగిందన్నారు. ఇదొక్కటే కాదు, ప్రస్తుత ఎమ్మెల్యే టెంకాయ కొట్టే ప్రతి అభివృద్ధి కార్యక్రమం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేసినవే అని గుర్తు చేశారు. దాదాపుగా 2.5 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఆ రోజు షాదీఖానా నిర్మాణం కోసం ఇష్టం జరిగింది. కేవలం 6 నెలల్లోనే 2 స్లాబులు వేసి దాదాపుగా మొత్తం అంతా గారు పూర్తి చేసే విధంగా ఆ రోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో చేస్తాం జరిగింది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత షాదీఖానా నిర్మాణం అనేది గారు పూర్తిగా నిర్లక్ష్యం. మొత్తం అంతా గారు ఆపేశారు. ఒక్క ఇటుక ముక్క బెట్ల, ఒక పార ఇసుకైలా మొత్తం అంతా గార పక్కన పెట్టేసి మోసం చేయాలని చెప్పి చూస్తే మళ్ళీ ఆ రోజు మా వైఎస్ఆర్సీపీ నాయకులు మేమందరం గారు కలిసి ఇక్కడ ఆందోళన చేసి ఎట్టి పరిస్థితిలో షాదీఖానా నిర్మాణం పూర్తి చేయాలని చెప్పిన ఆ రోజు ఆందోళన చేసాం, పోరాటం చేసాం, డిమాండ్ చేసాం. ఈరోజు ఆ రోజు మేము చేసాం కాబట్టే కూటమి ప్రభుత్వం దిగి వచ్చి ఈరోజు షాదీఖానా నిర్మాణం ఆ చేయాల్సిన 10%, 5% గార పూర్తి చేసి ఈరోజు ముందుకు వస్తాం గారు జరిగింది. ఈ ఒక 2 సంవత్సరాల్లో ఈ కూటమి అధికారం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ చేసిన ప్రతి కొబ్బరికాయ కొట్టిన ప్రతి కార్యక్రమం గారా మేము శాంక్షన్ చేసింది.